హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. ఈవినింగ్ నుండి నైట్ వరకు ఉంటుంది వ్లాగ్ వచ్చేసి. సో ఇక పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానమాట. ఇక అప్పుడే షూట్ చేస్తున్నానండి నేను. తీసుకొచ్చాను, ఇంకా బ్యాగ్స్, వాళ్ళ లంచ్ బాక్సెస్, ఇంకా క్యారీ బ్యాగ్స్ అన్నీ బయటనే పెట్టేశాను అనమాట. ఇక వాళ్ళకి ఫ్రెష్ అప్ చేశాక ఇంకా వాళ్ళకి ఏదన్నా తినడానికి ఇచ్చాక ఇక వాళ్ళు తింటుంటే అప్పుడు ఇవన్నీ సదిరేస్తానమాట. ఇక ఎక్కడెక్కడ పెట్టేస్తాను. ఇంకా మా పాపకి అయితే జుట్టు వేస్తున్నానండి. ఇక స్కూల్కి వచ్చేసింది కదా, ఇక మొత్తం జుట్టు అయితే పిచ్చుక కూడా వేసుకొని వచ్చిందనమాట. అన్ని రబ్బర్ బ్యాండ్ ఒకటే వేస్తున్నాను. ఈ మధ్య అయితే మంచిగా అనిపిస్తుంది ఒక జుట్టు వేస్తే అని టైట్గా వేస్తున్నాను. మామూలుగా అయితే 2 జుట్లు వేసేదాన్ని. ఈసారి కొన్ని రోజులు వేద్దాం ఒక జుట్టు అన్నట్టు వేస్తున్నాను అనమాట. మంచిగా చిన్నగా పిలకలాగా ఇంకా వేసి టైట్గా కట్టేస్తున్నాను. ఇక మా వాడైతే కనిపిస్తలేడు. మా వాడు వాష్రూమ్లో ఉన్నాడనమాట వాడైతే. సో ఇక ఇక్కడైతే పిల్లలకి ఫ్రెష్ అప్ చేసి ఇగో ఏం చేయలేదన్నమాట. ఇక బిస్కెట్స్ కావాలంటే ఇక షాప్లోకి వెళ్ళి బిస్కెట్స్ ఒక స్వీట్ ఏమో కొనిచ్చానండి. 5 రూపీసా 2 రూపీస్ అనమాట స్వీట్ అది. ఇంకా 2 బిస్కెట్ ప్యాక్ అంటే 2 బిస్కెట్స్ ఉంటాయి. అది 5 రూపీస్ మా పాపకి మా బాబుకు. అవి రెండే ఉంటాయి అనమాట, ఓరియో బిస్కెట్స్. వాళ్ళైతే అవే కావాలన్నారు. అదే 10 రూపీస్ పెడితే 5 వస్తుండే అందులో. ఇక వీళ్ళేమో వినరు కదా అస్సలు. అదేందో అనుకోరు మనోళ్ళు అయితే. ఆఖరికి అది ఓపెన్ చేసి ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా సరే అని ఇప్పించిన. ఇంకా ఏం చేయలేదు. ఇక స్నాక్స్కి ఇట్లా అవి తినట్లేదు కదా పిల్లలు, మురమురాలు అవి ఇవి బజ్జీలు చేసినా తినరు అనేసి ఇక షాప్లో అయితే ఇక ఇప్పించినానండి. ఇక ఏమన్నా చేయాలి, ఇక వాళ్ళ గురించి అయితే మురుకులు కానీ ఏమన్నా చేసి అయితే పెట్టాలి. అలాంటివి అయితే తింటారు. ఇక సో అదనమాట. ఇక అలా తింటుంటే ఇక ఇక్కడైతే బట్టలు అయితే పిల్లల మన యూనిఫామ్స్ ఉంటాయి కదా, అప్పటికే నానబెట్టి పెట్టానమాట నేను. ఇక తొందరగా జాడిచ్చేసానండి. ఇక పొద్దున విన్న బట్టలేమో అవి తీసేస్తున్నా. కొన్ని అయితే లైట్గా పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇక ఆరేస్తున్నా అట్లా గాలికైతే. ఇంకా ఎండ అయితే ఈ మధ్య కొట్టట్లేదు కదండి, ఇక వాతావరణం చల్లగానే ఉంటుంది. సో ఇక బట్టలు అయితే ఆరేసాను. పిల్లల యూనిఫామ్స్, సాక్సెస్ పిండేసి అయితే ఆరేసాను. ఇక ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పొద్దున కొన్ని పాలుండే అనమాట. ఇక పాలల్లోనే చక్కెర చాక్పత్తి వేసేసి చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వర్షం అయితే ఇక పడుతుంది కదా, పిల్లల యూనిఫామ్స్ ఆడతాయో ఆరో అని ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇంకొక జత తీసుకుంటే బాగుండు కానీ ఇంకా అర్థం అయితే లేదు, తీసుకోవాలి. ఎందుకంటే పెరిగే పిల్లలు కదా, మళ్ళీ అది చిన్న సైజ్ అయిపోతుందేమో. అయినా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట యూనిఫామ్స్ అయితే. చూడాలి మరి, ఎందుకంటే వర్షాకాలం కదా. ఈ వర్షాకాలంలో ఒకటి విండేసినా పిల్లలకు ఒకటి వేసినా సరే అవి ఆరుతాయి కదా. జర పిల్లలకి డైలీ యూనిఫామ్స్ వేసినట్టు ఉంటుంది కదా. లేకపోతే ఇక వర్షాకాలం స్టార్ట్ అయితే ఒకటే జత ఉంటే అది పిండేసి ఆరేస్తే అసలు పొద్దున్న వరకు ఆరుతుందో ఆరదో కూడా తెలియదు కదా, వర్షం పడుతుంటుంది ఇక. సో అదే అట్లా అయిపోయిందనమాట. చూడాలి మరి ఇంకొకటి తీసుకోవాలన్నా లేదా అనేది. సో అదన్నట్టు ఇంకా చాయ్ అయితే తాగేశాను. ఇది ఏమైందంటే ఇవి కాయలు చూస్తున్నారు కదా, మొన్న మా ఆయన కూరగాయలు తెచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. కూరగాయలు అతను అంకులు ఇవి బీనిస్కాయ అన్నట్టు ఇచ్చాడంట. ఎంతనో మరి కేజీకి ఎంత తీసుకొచ్చాడో తెలియదు. అయితే మా ఆయన నిజంగానే బీనిస్కాయ కావచ్చు అని మా ఆయన తీసుకొచ్చాడు. అవి ఏంటంటే బీనిస్కాయ కన్నా ఎక్కువ పొడుగున్నాయి అన్నమాట. అయితే నేనేమనుకున్నా, సర్దేటప్పుడే ఫ్రిడ్జ్లో పెసరకాయ ఉన్నట్టుంది, తినటానికి తెచ్చిండేమో అనుకొని నేను అనుకొని ఇంక అట్లనే పెట్టేశాను అనమాట. అయితే ఇక తీద్దాము, ఇంకా పిల్లలకి ఇస్తే తింటారు కదా ఒలిచిస్తే ఆ విత్తనాలు అన్నట్టు తీసాను. కానీ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ఇది చాలా పొడుగున్నాయి. నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఇట్లా చిన్నప్పుడైతే మా అమ్మమ్మల ఇంటికి పోయినప్పుడు ఈ చేనులల్లో పెసరకాయ చూసాను అనమాట. ఇట్లా పొడుగుంటాయి కదా. కానీ ఈ బీనిస్కాయ కూడా చాలా పొడుగుందనమాట. అట్లా డౌట్ వచ్చింది, ఇది పెసరకాయనా లేకపోతే బొబ్బరికాయ కూడా ఉంటుంది కదండి, బొబ్బర్లు ఉంటాయి చూడండి అది, లేకపోతే బీనిస్కాయ అని డౌట్ వచ్చింది. కానీ ఇది కాయ మందం చూసారా దానిది, ఇది ఉంది కదా ఇప్పుడు పైన చాలా మందం ఉంది. విత్తనాలు కూడా లావు ఉన్నది. మరి బీనిస్కాయ కాదని అనుకొని ఇంకా ఇవన్నీ ఒలుస్తున్నా అనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయినా అంటే మా ఆయనకి కాల్ చేశాను, ఇది ఇట్లా తీసుకొచ్చింది, మా ఆయనకు ఒకసారి కాల్ చేద్దామని. ఇది బీనిస్కాయనా అంటే అవును బీనిస్కాయనే అంకుల్ ఇచ్చాడు మార్కెట్లో అని చెప్పిండు అనమాట. ఇక నేనైతే ఫుల్ షాక్ అయినా. ఇన్ని రోజులు నేను పెసరకాయ అనుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టిన పిల్లలకి ఇద్దామని. ఇంకా విత్తనాలేమో లావుగా ఉన్నాయండి. పెసలు ఉంటాయి చూడండి, గ్రీన్ కలర్ పెసలు సేమ్ అట్లనే ఉన్నాయి అనమాట. మామూలుగా ఇళ్ళల్లో కూడా ఒక్కొక్క చెట్టు పెడతారు కదా, చూసాను నేను ఎక్కడనో. ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదా. మరి ఇదేమో ఇంత పెద్దగా ఉన్నాయండి, చూస్తున్నారు కదా పొడుగా. మరి మీకేమో ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాకైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాను నేను చాలా. ఈ మూడిట్లలో బీనీసా లేకపోతే పెసరకాయనా, బొబ్బరికాయనా అని కన్‌ఫ్యూజ్ అయిపోయాను నేను. బీనీస్‌కాయ అయితే కాదు, విత్తనాలు జర లావున్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్‌గుందది. అయితే పెసరకాయ అన్నా కావాలనేసి అనుకున్నాను. కానీ పిల్లలకైతే ఒలిచిచ్చానండి. తిన్నరు. మంచిగానే ఉన్నాయి. ఇక తెలుసు కదండీ మన పచ్చివి ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. ఇంక నేను కొన్ని తిన్నా వాళ్ళతో పాటు. ఇక పక్కకు పెట్టేసిన. అది ఎందుకంటే అది ఇగ లాతగా లేదనమాట. ఇప్పుడు ముదిరిపోయి విత్తనాలు అయితాయి కదా! అట్లుందనమాట. ఇంకా నాకైతే కన్‌ఫ్యూజ్ అయింది. ఇక మీరైతే చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో. ఇంగా సో, అదన్నట్టు పిల్లలు కొన్ని కొన్ని ఒలిచిచ్చిన తిన్నరు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నువ్వుల లడ్డు చేద్దామనేసి అయితే చేస్తున్నానండి పిల్లలకి ఇద్దామనేసి. ఇంకా నువ్వులున్నాయి, పల్లీలున్నాయి గదా! ఇంకా బెల్లం ఉంది గదా! ఉంటే చేస్తాను మ్యాక్సిమం ఇలాంటివి. ఎందుకంటే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల. బాగా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. చాలా అంటే చాలా బలం గదా! అనేసి పరిగడుపునిస్తే ఇంకా చాలా బలం అని అంటారు గదా! సో, అనేసి చేస్తున్నాను. ఇక మా పిల్లలైతే పరిగడుపున తినరనుకోండి. ఇంకా తెలుసు కదా చిన్న పిల్లలు ఎట్లా చేస్తారో. వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక్కొక్కటి ఇస్తా ఉంటా. అనేసి చేస్తున్నానండి. మామూలుగా స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టియొచ్చు కదా ఒక్కొక్కటి. అంటే మిగతా స్నాక్స్ పెడుతుంటాను కదా! దాంతో పాటు ఇది కూడా ఒక లడ్డు పెట్టేస్తే తింటారు కదా! అన్నట్టు ఇక చేశానండి. ఇక్కడైతే నువ్వులైతే ఏంచేసుకున్నాను. అంటే చాలామందికి తెలిసే ఉంటది కదా నువ్వుల లడ్డు అంటే. నువ్వులు ఏంపేసుకొని ఇందులో ఏందంటే మన మినపగుళ్ళు ఉంటాయి కదా! అది బ్లాక్ కలర్‌వి అవి కొంచెం పడ్డాయన్నమాట. ఎట్లా పడ్డాయో మరి షాప్‌లోనే అలా మిక్స్ అయిపోయినాయో తెలవదు గానీ అవే ఏరేస్తున్నా కనిపిస్తున్నాయి నాకు. ఇంగ ఇక్కడైతే పల్లీలు కూడా ఏయించుకుంటున్నానండి. పల్లీలు, నువ్వులు ఏంచేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా ఏద్దామనేసి. అలా డ్రై ఫ్రూట్స్ కూడా ఎయొచ్చు గానీ ఇంకేమి ఎయ్యలేదు. అయినా లేవు డ్రై ఫ్రూట్స్. కొన్ని బాదంలు మా ఆయన ఇంతకుముందు తీసుకొచ్చిండన్న కదా! పిల్లలకి అవి నానబెట్టి ఇస్తున్నా అనమాట డైలీ మార్నింగ్. ఇగ అంతే. ఇంగా అంతలోపైతే ఇగో ఇక్కడ మా ఆయనైతే ఫ్లిప్‌కార్ట్‌లో బాటిల్స్ బుక్ చేశాడనమాట. మామూలుగా కొరియర్ వచ్చినుండే. ఇంగ అదే చూస్తున్నాను. కానీ అంతేం బాగాలేవండి. మొత్తం లోపల సగం వరకు ప్లాస్టికే వచ్చిందనమాట. అదే మనం వాటర్ తాగుతాం కదా పైన అక్కడ లోపల మొత్తం స్టీల్ వస్తే బావుండు అనిపించింది నాకైతే. ఇగ అందుకనే ఇంగ అంత మంచిగా అనిపియలేదు. చెక్ చేస్తున్నా అదే. స్మెల్ వస్తుంది. బాగా ప్లాస్టిక్ స్మెల్ వస్తుందనమాట. నాకేందంటే ఇవి కొంచెం ఎక్కువ కాలం యూజ్ చేస్తాం కదా! బాటిల్స్ అంటే కాదన్నా ఎంత కాదన్నా ఒక సంవత్సరం పాటన్నా యూజ్ చేస్తాం కదండీ! స్కూల్ బాటిల్స్ పిల్లలకైతే. ఇయర్ కొన్నామనుకోండి మళ్ళా లాస్ట్ స్కూల్ అయిపోయే వరకు మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ చేస్తాం కదా! అన్నట్టు తీసుకుంటే అది స్టీల్ లేదనమాట. మొత్తం ప్లాస్టిక్ లాగుంది మధ్యలో. ఇంకా నాకు నచ్చలేదు. నాకేందంటే మొత్తం స్టీల్ ఉండాలి. ఇప్పుడు నేను టిఫిన్ బాక్సెస్ అయినా సరే, లంచ్ బాక్సెస్ అయినా సరే స్టీల్‌వే యూజ్ చేస్తానండి. నాకు ప్లాస్టిక్‌వి అస్సలు యూజ్ చేయననమాట. అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఉల్లిగడ్డలు, టమాటాలు కోయడానికి అలాంటి వాటికైతే యూజ్ చేస్తాను గానీ, ఇప్పుడు స్టోరేజ్ వాటర్ పెట్టడానికి గానీ ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివైతే ఎక్కువ స్టీల్‌వే పెడతాననమాట. ఇగ అది 2 మా పాపకైతే ఉంది గానీ, మా బాబుకు లేదు. డీమార్ట్‌లో కూడా చూసాము. కానీ ఆ స్టాక్ అయిపోయిందనమాట. మా పాపకి కొన్నప్పుడే మా బాబుకి కొంటే అయిపోయేది గానీ, మా బాబు కొంచెం బరువుంటది కదా! మోస్తాడో మోయడో వాడు. బాటిల్ తాగేటప్పుడు బరువయితదేమో అనేసి నేను కొనలేదు. అదైతే అయిపోయిందండి. స్టాక్స్ కనిపియట్లేదు. ఇంకొకటేందంటే వేరే ఇంకేం లేవు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఎక్కడన్నా షాప్‌లోనన్నా కొనుక్కరావాలి. ఇంకా అవైతే ఇప్పుడు ఏమంటారు ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చినయి అయితేనేమో కొంచెం ప్లాస్టిక్ వచ్చిందనమాట లోపల. ఇప్పుడు ముందు ముందు చలికాలం, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం వచ్చింది గదా! మనం కొంచెం వాటర్ వేడి చేసి పోస్తాం గదా! ప్లాస్టిక్ అంత మంచిది కాదని అనిపిస్తదండి నాకైతే. అందుకనే ఇంకా రిటర్న్ కొట్టేసినామనమాట. రిటర్న్ పెట్టేసినాము. ఇగ ఇక్కడైతే ఇంకా అన్నం అదే మన అన్నం బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసానండి. పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసాను పప్పు చేద్దామనేసి. ఇగ అంతలోపైతే అవి చల్లారాయి. ఇంకా అవైతే మిక్సీ పడుతున్నా అనమాట. ఒకవైపు వంట చేసుకుంటా సాయంత్రము. సో, ఇగ ఇక్కడైతే 2 ట్రిప్పులు యేసుకున్నాననమాట. నువ్వులు కొంచెం ఎక్కువనే యేసేసాను. బావుంటాయి గదా! అంటే నువ్వులు చాలా ఆయిల్ ఉంటాయి గదా! పట్టాను ఇగో చూడండి ఆయిల్ ఎంత ఎళ్తుందో. మామూలుగా నువ్వుల నూనె ఇట్లా ఉంటాయి గదా! అందుకనే కావచ్చు చాలా ఇట్లా ఆయిల్ వస్తుందనమాట బయటికైతే. ఇగ అందులో కొంచెం నేను నెయ్యి గూడా కొంచెం కాచి యేసాననమాట. కొంచెం అంత యేసాను. ఇంకా మొత్తం మిక్సీ పట్టి ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాననమాట మెత్తగా. బెల్లం గూడా యేసాను. నువ్వులు, పల్లీలు, బెల్లమేసి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా అనమాట. ఇగ అంతలోపైతే ఇక్కడ అన్నం అదే పొంగింది. ఇంకా ఇది ఒంపేసి ఇంకా అవి
ఏమంటారు లడ్డులాగా చేసేస్తే అయిపోతుంది కదా అనేసి ఇక పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే చూడండి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేశాను ఏదో టేస్ట్ కోసం అనేసి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంక అందులోనే ఆయిల్ బాగుంది కదా, ఇప్పుడు నువ్వులు పట్టాను కదా నేను, నువ్వులు పల్లీలు అందులోనే ఆయిల్ బాగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీడియం సైజులో ఇట్లయితే ఉండలు అయితే చుట్టుకున్నానండి ఇక పిల్లలకి ఇద్దామనేసి. ఇట్లా ఉండలు చేసేటప్పుడు బాగా ఆయిల్ వచ్చేస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందులో నెయ్యి వేసే వరకు ఇంకెక్కువ అయిపోయింది. కానీ ఫుల్ టేస్ట్ ఉంటాయండి బాగా. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కదా నువ్వుల లడ్డూలు అంటే. ఏం లేదు బెల్లము, కాకపోతే నేను పల్లీలు ఉన్నాయి కదా అనేసి పల్లీలు యాడ్ చేసుకున్నాను, నువ్వులు బెల్లం అంతే, ఇంకేం లేదు. మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది, దాన్ని ఇంకా ఉండలు చుట్టుకోవడమే. ఇలా అయితే చేసుకున్నానండి, చాలా బాగుంటాయి అనమాట. పిల్లలకైతే హెల్త్ అంటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే నువ్వుల లడ్డుల్లో. మామూలుగా పల్లీలు ఇవన్నీ వేసేస్తారు కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తారు, చాలా బాగుంటాయి. ఇంకా అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటాను అనమాట నేను పిల్లలకైతే ఉంటే. ఇంతకుముందు కూడా ఒక వ్లాగ్లో చేసి పెట్టాను కదా, చూసే ఉంటారు, ప్రోటీన్ లడ్డు అనేసి. ఇంకా ఇక్కడైతే ఇక మా పిల్లలకైతే ఇస్తున్నాను, అంటే అప్పటికే డిన్నర్ టైం అవుతుంది కదా అనేసి. ఇక మా వాడు మమ్మీ చేసినవా నాకు లడ్డు కావాలని చూశారు కదా వాళ్ళు, నేను చేసేటప్పుడు కావాలంటుండే. ఇక సరే అనేసి ఇంకా వాడు వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. వానికి స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, ఇంకా సరే అనేసి ఇచ్చానండి. ఇక వాడు ఇంకొకటి కావాలని నాతోని అడుగుతుండనమాట. నేను అన్నం తిన్నాక ఇంకొకటి ఇస్తాను రా అని చెప్తున్నాను. సో అలా ఇక పిల్లలకైతే ఇచ్చానండి, ఇంకా తిన్నారు. ఏంటంటే చాలా బాగున్నాయి టేస్ట్. వాళ్ళకి ఏంటంటే స్నాక్స్, అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఒక లడ్డు పెడితే తింటారు కదా అనేసి, మామూలుగా స్నాక్స్ పెడతాం కదా, దాంతోపాటు ఈ ఒక లడ్డు కూడా పెడితే ఇంకా తింటారు కదా అనేసి చేశాను. ఇంకా తర్వాత అయితే నేను కూడా ఇక్కడ తింటున్నాను, చాలా బాగున్నది. నాకేందంటే స్వీట్ ఒకటేసారి తినబుద్ధి కాదండి, కొంచెం 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 తింటూ ఉంటాను అనమాట నేను. అలా ఎక్కువ కూడా తింటాను, కానీ ఒకటేసారి ఇట్లా ఎక్కువ మొత్తంలో పెట్టుకోబుద్ధి కాదనమాట నాకు, కొంచెం కొంచెం తింటాను అనమాట నేను స్వీటు, నాకు అట్లా ఇష్టము. సో అదనమాట ఫ్రెండ్స్, వ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.